శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత 31వ అధ్యాయం। గత అధ్యాయంలో సప్తశృంగిదేవి భక్తుని కథ, సాయిబాబా మాధవరావు మృక్కును తీర్పించటం, కుశాల్ సేటుకు రామ్లాలకు స్వప్నంలో దర్శనమిచ్చిన విషయం మరియు రామ్లాలను బాబా తమ సమాధి వరకు తమ వద్ద ఉంచేసుకోవటం గురించి చెప్పబడింది. అంతకంటే అపూర్వమైన ప్రస్తుత కథను శ్రోతలు అత్యంత శ్రద్ధగా వినండి. ఒక సన్యాసి మానస సరోవరానికి బయలుదేరి ఎలా బాబా వద్ద ముక్తి పొందాడు. బాబా మాన్కర్, నూల్కర్, మేఘా కోరికలను కూడా తీర్చారు. మానవులకే కాక క్రూర మృగమైన ఒక పులికి బాబా తమ పాదాల వద్ద చోటిచ్చారు. ఈ కథలు అతి విస్తారమైనవి. గ్రంథం చాలా పెద్దదైపోతుంది కనుక ఆత్మోద్ధరణకు సాధనమైన కథాసారాన్ని సంక్షిప్తంగా చెబుతాను. అంతిమ సమయంలో మనస్సు ఎలా ఉంటే ప్రాణులకు గతి కూడా అట్లే లభిస్తుంది. కీటకం భయంతో భ్రమరమైపోతుంది. జడభరతుడు జింకపైని ప్రీతితో జింకగా జన్మించాడు. అంతిమ సమయంలో ధ్యానించిన రూపమే పునర్జన్మలో కలుగుతుంది. భగవంతుని చరణాలలో మనస్సు లీనమైతే జన్మరాహిత్యం. ఈ కారణం వల్లనే నామస్మరణ అభ్యాసాన్ని చేయించటం. చివరి సమయంలో కలవరపాటు లేకుండా దేవుడు గుర్తు ఉండాలని. జన్మంతా జాగరూకతగా ఉండి చివరి సమయంలో నిద్రపోతే చివరకు బ్రతుకు వ్యర్థమైపోతుంది. అందుకోసం సత్సంగం చేయాలి. భావార్థులైన భక్తులు తమ ప్రాణాలను సత్పురుషులకు అప్పచెబుతారు. కారణం వారికి జీవుల గతి నిర్గతి బాగా తెలిసి ఉంటాయి. చివరి సమయంలో తోడు వారే కదా. ఈ విషయంలో సాయి సమక్షంలో జరిగిన ఒక మధురమైన కథా వృత్తాంతాన్ని వింటే శ్రోతలకు సాయి యొక్క భక్తవాత్సల్యత అర్థమవుతుంది. ఎక్కడి మద్రాసు, ఎక్కడి షిరిడి, మిట్ట ప్రదేశంలోని మానస సరోవరం ఎక్కడా? భక్తులకు సమయం వచ్చినప్పుడు సాయిబాబా వారిని తమ పాదాల వద్దకు రప్పించుకుంటారు. ఒకసారి విజయానందు అనే ఒక సన్యాసి మద్రాసు నుండి మహా ఉల్లాసంగా మానస సరోవరానికి బయలుదేరాడు. ఒక జపాను ప్రయాణికుని వద్ద మానస సరోవరం యొక్క పటాన్ని చూచి మానస సరోవరాన్ని దర్శించాలని నిశ్చయించుకున్నాడు. దారిలో షిరిడీ గ్రామం. బాబా యొక్క మహిమను విని వారి దర్శనం చేసుకోవాలనే కోరికతో వారి స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. సాయి మహారాజు గొప్ప మహాత్ములు, కీర్తి ప్రతిష్టలు కలవారు, జగత్ విఖ్యాతి చెందినవారు అని విని వారి దర్శనాభిలాషతో మార్గంలో వెళ్తూ ఆగాడు. అప్పుడు షిరిడీలో హరిద్వారపు సోమదేవ స్వామి ఉన్నారు. ఉభయులు భక్త సమూహంతో సహజంగా కలుసుకున్నారు. సన్యాసి స్వామిని మానస సరోవరం ఎంత దూరాన ఉందని ప్రశ్నించగా గంగోత్రికి పైన 500 మైళ్ళ దూరాన ఉన్నదని స్వామి చెప్పారు. అక్కడ మంచు ఎక్కువగా కురుస్తుందని, ప్రతి 50 కోసుల దూరానికి భాష మారుతుంటుందని, భూటాన్ వాస్తవ్యులు అనుమానాలతో పరదేశీయులను చాలా పీడిస్తారని చెప్పాడు. స్వామి మాటలను విని సన్యాసి బాధపడ్డాడు. అతని మనస్సు వికలమైంది. చింతలో మునిగిపోయాడు. సన్యాసి సాయిబాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు సాష్టాంగపడ్డాడు. అతని మనస్సు ప్రసన్నమైంది. ఆసనం వేసుకుని కూర్చున్నాడు. ఇంతలో బాబా కోపంగా అక్కడున్న భక్తులతో, ఈ సన్యాసిని వెళ్ళగొట్టండి, ఇతని సాంగత్యం పనికిరాదు అని చెప్పారు. అసలే సన్యాసి క్రొత్తవాడు. బాబా స్వభావాన్ని ఎరుగడు. బాబా కేకలను విని లజ్జితుడయ్యాడు. అయినా భక్తులు చేస్తున్న సేవను చూస్తూ కూర్చున్నాడు. అది ప్రాతకాలం దర్బారు. మసీదులో భక్తులు గుంపులు గూడి ఉన్నారు. భక్తులు చేసే పూజోపచారాలను, పూజా సామాగ్రిని చూచి సన్యాసి చకితుడయ్యాడు. ఒకరు బాబా పాద ప్రక్షాళనం చేసేవారి అంగుష్ట తీర్థాన్ని శుద్ధమైన భక్తిభావంతో సేవిస్తున్నారు. మరొకరు దాన్ని కళ్ళకద్దుకుంటున్నారు. ఒకరు గంధాన్ని, మరొకరు అత్తరు పరిమళాన్ని అద్దుతున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్రాది జాతి భేదాల సంబంధాలనన్నింటినీ మర్చిపోయారు. బాబా కోపగించిన సన్యాసికి వారిపై ప్రేమ ఉప్పొంగింది. కూర్చున్న చోటు నుండి లేవలేదు. వెనుకకు వెళ్ళలేకపోయాడు.
షిరిడీలో 2 రోజులున్నాడు. ఇంతలో ఊరిలో అతని తల్లి చాలా జబ్బుతో ఉందని ఉత్తరం రాగా అతనికి దుఃఖం కలిగింది. తల్లిని కలుసుకోవాలని, తన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ బాబా అనుమతి లేకుండా అడుగు కదల్చలేకపోయాడు. ఆ ఉత్తరాన్ని చేత పట్టుకొని సన్యాసి మసీదుకు వెళ్ళాడు. తల్లి పరిస్థితిని బాబాకు తెలిపి ప్రార్థించాడు. మహారాజా, సాయి సమర్థ, నా మనస్సులో తల్లిని కలుసుకోవాలని కోరికగా ఉంది. నాపై ప్రసన్నులై వెళ్ళటానికి నాకు అనుమతినివ్వండి. ప్రయాణికుణ్ణి అయిన నన్ను కరుణించండి అంటూ బాబా పాదాలను పట్టుకుని, బాబా, దయచేసి నాకు అనుమతినిస్తారా? నా తల్లి కంఠంలో ప్రాణం పెట్టుకొని నేలపై పడి ఉండి ఉంటుంది. నా కోసం ఎదురుచూస్తూ ఉండి ఉంటుంది. నన్ను కళ్ళతో చూచుకోనివ్వండి. ఆమె తన బాధను మరచి సుఖంగా మరణిస్తుంది. సాయి సమర్థులు అంతర్జ్ఞాని. సన్యాసి ఆయువే తీరిపోయిందని తెలుసుకొని అతనితో అన్న మాట శ్రద్ధగా వినండి. తల్లికి ఇంతటి గారాబు పట్టివైతే ఈ సన్యాసి వేషాన్ని ఎందుకు స్వీకరించావు? ఈ వేషానికి మమకారం శోభించదు. కాషాయానికి కలంకాన్ని తెచ్చావు. వెళ్ళి కూర్చో. నీవేం చింతించకు. కొన్ని రోజులు గడవని, అప్పుడు ఆలోచిద్దాం. మనస్సులో ధైర్యం వహించు. వాడాలో చాలామంది దొంగలుంటారు. తలుపులు వేసుకుని అప్రమత్తంగా ఉండు. నీ మీద దాడి చేసి సర్వస్వాన్ని అపహరించుకుని పోతారు. వైభవం శాశ్వతం కాదు. ఈ శరీరం ఎప్పుడూ అశాశ్వతం. మృత్యువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నదని తెలుసుకొని ధర్మాచరణలో ఉండాలి. భార్యాబిడ్డలు మొదలగు వారియందు నేను, నాది అను అభిమానం వలన కలిగే తాపత్రయాలనే అనర్థాలను ఐహికాలని అంటారు. రెండవ అనర్థం ఆముష్మికం. పారలౌకిక సుఖాలను కోరుకునే వారికి పరలోకాలు కూడా మోక్షానికి ప్రతిబంధకాలు. అవి ఎప్పుడూ పతనానికి కారణంగా ఉంటాయి. అక్కడ పుణ్య సంచయానికి ఆస్కారం లేదు. స్వర్గసుఖ ప్రాప్తి భయరహితమైనది కాదు. పుణ్యం క్షీణించగానే పతన భయం ఉంటుంది. ఇందులో సందేహం లేదు. ఈ ఐహిక ఆముష్మికాలన్న ఉభయ భోగాలు అనర్థాలను కలిగించేవే. అందుచేత వానిని నిశ్శేషంగా త్యజిస్తేనే అవి ఆనందాన్ని కలిగించగల ముఖ్య కారణాలు అవుతాయి. సంసారంపై విరక్తి కలిగి హరి చరణాలలో నిశ్చలమైన భక్తి కలిగిన వారి బంధనాలు విడిపోయి అజ్ఞానం తొలగిపోతుంది. హరిభజనలో, హరిస్మరణలో గడిచిన సమయం పాపతాప దైన్యాలను పారద్రోలుతుంది. అత్యంత ప్రేమతో హరిని ధ్యానిస్తే అతడు కష్టాల నుండి మనలను రక్షిస్తాడు. నీ పూర్వపుణ్య విశేషం వల్లనే ఇక్కడకు వచ్చావు. ఇప్పుడు నా మాటలను శ్రద్ధగా విని జీవితాన్ని సార్థకం చేసుకో. రేపటి నుండి శ్రద్ధగా కాయ, వాచ, మనస భాగవతాన్ని 3 సప్తాహాలు పారాయణ చేయి. ఏ కోరికలు లేకుండా ఆ గ్రంథాన్ని శ్రవణం చేయి, లేదా నిధిధ్యాసన తత్పరుడవై భక్తిభావంతో పఠించు. భగవంతుడు ప్రసన్నుడై సకల దుఃఖాలను అంతం చేస్తాడు. నీ మాయా మోహాలు తొలగిపోయి అత్యంత సుఖం లభిస్తుంది. శుచిర్భూతుడవై హరిచరణాలలో మనస్సుంచి ఈ వ్రతాన్ని పూర్తి చేయి. మోహం నుండి విముక్తుడవవుతావు అని చెప్పారు. తమ శరీరానికి అంతిమ సమయం సమీపించినదని తెలుసుకుని బాబా మృత్యుంజయుని సంతుష్టపరచే రామ విజయాన్ని చదివించుకున్నారు. మరునాడు ఉదయం సన్యాసి మొహం కడుక్కొని స్నానం చేసి బాబా పాదాలపై పువ్వుల నుంచి నమస్కరించాడు. తరువాత భాగవతాన్ని చంకలో పెట్టుకున్నాడు. పారాయణకు ఏకాంత స్థలం కావాలి. ప్రశాంతమైన లెండి స్థలం అతనికి నచ్చింది. అక్కడికి వెళ్ళి ఆసనం వేసుకుని కూర్చొని పారాయణాన్ని ఆరంభించాడు. భగవత్ పరాయణుడైన సన్యాసి 2 సప్తాహాలను పూర్తి చేశాడు. 3వ సప్తాహంలో అతనికి అకస్మాత్తుగా అస్వస్థత చేకూరి బాగా నీరసించిపోయి పారాయణ పూర్తి కాకుండానే ఆపివేశాడు. వాడాకు తిరిగి వచ్చి 2 రోజులు కష్టంగా గడిపాడు. 3వ రోజు తెల్లవారేసరికి సన్యాసి కళ్ళు మూశాడు. తన తలను ఫకీరుబాబా ఒడిలో ఉంచి కదలికలు లేక స్థిరంగా ఉండిపోయాడు. శరీరాన్ని వదిలి విదేహముక్తిని పొందాడు. అతని మరణ వార్తను బాబాకు విన్నవించగా
వారు ఆ శరీరాన్ని రోజంతా అలాగే ఉంచమని ఆజ్ఞాపించారు. అప్పుడే పూడ్చిపెట్టకండి అని బాబా అంటే అతడు మరలా బ్రతుకుతాడేమోనని ప్రజలు చాలా ఆశతో ఆ శరీరాన్ని రక్షించారు. ఒకసారి వెళ్ళిపోయిన ప్రాణం మరలా తిరిగి వస్తుందా? బాబా మాటలయందు విశ్వాసంతో శరీరాన్ని జాగ్రత్తగా ఉంచారు. దాని పరిణామం మంచిదే అయింది. ఏ వారసులు లేని శవాన్ని ఉంచడం వలన పోలీసులకు సందేహం తీరిపోయింది. అయినా మరణించిన వారు ఎలా బ్రతుకుతారు? చక్కగా విచారణ జరగకుండా శవాన్ని పూడ్చరాదు అని బాబా ఉద్దేశం. చనిపోయిన వారిని బ్రతికించటం ఎలా సాధ్యం? ఇది బాబాకు తెలియదా? వారసులు లేని వారికి యజమానులైన ప్రభుత్వం ఆకస్మిక మరణంపై విచారణ జరుపుతుంది. కనుక ఆ విచారణకు ముందే శవాన్ని పూడ్చరాదు అని బాబా అలా చెప్పారు. తరువాత అదంతా జరిగాక యథావిధిగా ప్రేత సంస్కారం జరిగింది. శవాన్ని యోగ్యమైన స్థలంలో పూడ్చిపెట్టడంతో సత్పురుషుని కార్యం ముగిసింది. ఇటువంటి మరో వృత్తాంతాన్ని ఇప్పుడు శ్రోతలకు చెబుతాను. దీనిని శ్రద్ధగా వింటే సాయి యొక్క వ్యాపకత్వాన్ని తెలుసుకుంటారు. బాలారాం అను ఒక భక్తుని ఉపనామం మాన్కర్. అతడు గృహస్థుడు, బాబాకు పరమ భక్తుడు. అతని భార్య మరణించగా అతనికి గృహస్థాశ్రమ విధులు సక్రమంగా జరగక ధైర్యం సడలి శాంతి పోయింది. అదే గొప్ప భాగ్యమైంది. పూర్వార్జిత పుణ్యఫల ప్రాప్తి వలన అతనికి సాయి చరణ సన్నిధి లభించింది. దాంతో నిశ్చలమైన భక్తి, ప్రపంచం పట్ల సంపూర్ణ విరక్తి కలిగాయి. ఆ శాపాశాన్ని బిడ్డలయందు గల మమతాబంధనాలన్నింటినీ తెంచుకొని భాగ్యవంతుడైన మాన్కర్ ప్రపంచం నుండి బయటపడ్డాడు. పరమార్థ ద్వారానికి అడ్డు తగిలే పరుల సేవ అనే మోహమాలను తన పుత్రుని మెడలో వేసి ఐహికానికి తాళం బిగించి స్వస్తి చెప్పాడు. ఇది కూడా ఒక రకమైన సన్యాసమే. సన్యాసాలలో అనేక రకాలు, కానీ జ్ఞానాన్ని ప్రసాదించని సన్యాసం అడుగడుగునా కష్టాలనే కలిగిస్తుంది. అందువలన ఉదారమూర్తి అయిన సాయి మాన్కర్ను అనన్య భక్తికి మెంచి అతనిని అనుగ్రహించాలని తలచి అతని వైరాగ్యాన్ని బాగా దృఢపరచారు. అనేక జన్మల సంస్కారాల వలన చంచలమైన మనస్సు స్థిరపడదు. మనస్సులో ప్రబలమైన ఆలోచన తరంగాలు అతని వైరాగ్యాన్ని శాశ్వతంగా గట్టిగా నిలువనీయటం లేదు. నా స్థానం ఒక్క షిరిడీలోనే లేదు, నేను దేశకాలాలకు అతీతుణ్ణి అని అనుభవపూర్వకంగా తెలియచేయటానికి బాబా మాన్కర్తో షిరిడీలో ఇక చాలు, ఈ 12 రూపాయలను ఖర్చుకు తీసుకో, మచ్చిందర్ గఢ్కు వెళ్ళి తపస్సు చేసుకుంటూ అక్కడ సుఖంగా ఉండు అని ఆదేశించారు. సాయిబాబా వచనాలను విని మాన్కర్ శిరస్సు వంచి వారి పాదాలకు సాష్టాంగపడి అభివందనం చేశాడు. బాలారాం ఎంతో వినయంగా సాయితో, మీ దర్శనం లేని చోట నేనేం చేయాలి? ఇక్కడైతే నిత్యం మీ పాదదర్శనం, మీ చరణతీర్థ సేవనం మరియు సహజంగా మీ ధ్యాస అహర్నిశలు ఉంటాయి. అక్కడ దీనున్నైన నేను ఒక్కన్నే ఉండాలి. అయినా బాబా, మీరు లేకుండా అక్కడ నాకేం మంచి జరుగుతుందో తెలుసుకోగల సమర్థుణ్ణి కాను. నన్ను ఎందుకోసం అక్కడికి పంపుతున్నారు అని అన్నాడు. గురు వచనాల యందు భక్తులకు ఏ కాస్త సందేహం కలగకూడదు అని మాన్కర్ అనుకున్నాడు. వెంటనే అతని సంశయాలు తొలగిపోయాయి. బాబా క్షమించండి, నా క్షుద్రబుద్ధి వలన సంశయాలు కలిగాయి. అందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇటువంటి సందేహాలు నాకు శోభించవు. నేను మీ ఆజ్ఞను పాటించేవాణ్ణి, మీ నామస్మరణలో తత్పరుణ్ణి. కేవలం మీ ప్రభావంతో పర్వతంపైనే ఉంటాను, అక్కడే మీ ధ్యానం చేస్తాను. కృపామూర్తి అయిన మిమ్ము స్మరిస్తాను, మీ పాదాలనే గుర్తుంచుకుంటాను. అదే నా నిరంతర తపస్సు. నేను మీకు అనన్య శరణు జొచ్చుతున్నాను. నా రాకపోకలను మీ చేతులలో పెట్టాను. ఇక నేనెందుకు ఆలోచించాలి? మీ ఆజ్ఞ, మీ శక్తితో నా మనస్సుకు శాంతి కలుగుతుంది. ఇలాంటి మీ సామర్థ్యం ఉండగా నేను వ్యర్థంగా ఎందుకు చింతించాలి అని అన్నాడు. సాయి సమర్థులు సనాతన బ్రహ్మ, వారి వచనాలు బ్రహ్మలిఖితాలు. విశ్వాసమున్న వారికి ఇది పూర్తిగా అనుభవమవుతుంది. తరువాత బాబా అతనితో, ప్రశాంతమైన మనస్సుతో నా మాట విను,
వేరే ఆలోచనలతో కష్టపెట్టుకోకు. వెంటనే మచ్చిందర్ పర్వతానికి వెళ్ళు. ప్రతిరోజు ముమ్మారు తపస్సు చెయ్యి. కొంతకాలానికి ఆత్మానందంతో పరిపూర్ణుడవుతావు అని చెప్పారు. ఆ ధైర్య వచనాలను విని మాన్కర్ ఇక నేను ఏం మాట్లాడగలను అని మౌనంగా ఉన్నాడు. తరువాత పర్వతానికి బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. మరలా సాయి చరణాలకు ప్రణామం చేసి విభూతి ప్రసాదాన్ని ఆశీర్వాదాన్ని తీసుకొని స్వస్థచిత్తుడై మచ్చిందర్కు బయలుదేరాడు. రమ్యమైన ఆ స్థలానికి చేరుకొని అక్కడి నిర్మలమైన నీటిని, మెల్లమెల్లగా వీచే వాయువును గని మాన్కరు సంతుష్టుడయ్యాడు. అలా మాన్కర్ సాయిబాబా ఆజ్ఞతో ఆ పర్వతం పైన సాయి లేకుండా వారు చెప్పిన ప్రకారం నియమంగా తపస్సును ఆచరిస్తూ ఉన్నాడు. బాబా చమత్కారాన్ని చూడండి. మాన్కర్ తపోమగ్నుడై ఉండగా కొండ మీద బాబా ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు. అతనికి సాక్షాత్కారమైంది. ధ్యానంలో మగ్నమై ఉన్నప్పుడు దర్శనమవుతుంది. ఇందులో ఏం ఆశ్చర్యం లేదు. కానీ జాగ్రత్తావస్థలో ఆసనంలో కూర్చొని ఉండగా అతడు సాయి సమర్థుణ్ణి చూచాడు. కేవలం కళ్ళతో చూడటమే కాదు, బాలకరాం బాబాను, బాబా నన్నెందుకు ఇక్కడికి పంపారు అని ప్రశ్నించాడు కూడా. బాబా జవాబు ఏమిచ్చారంటే, షిరిడీలో ఉండగా నానా రకాల ఆలోచన తరంగాలు నీ మనస్సులో లేచేవి కదా, అందుకని నీ చంచలమైన మనస్సు కుదుటపడాలని పర్వత ప్రయాణాన్ని ఏర్పాటు చేశాను. నేను నేల నీరు వగైరా పంచభూతాల కలయికతో నిర్మాణమైన ఈ 3.5 మూరల శరీరం షిరిడీ బయట లేదని తలచావు. ఇప్పుడు ఇక్కడ ఉన్నదే అక్కడా ఉన్నది. నిశ్చల మనస్సుతో సరిగ్గా చూడు. నేను నిన్ను అక్కడి నుండి పంపినది ఇందు నిమిత్తమే అని తెలుసుకో. తరువాత నిర్ణయించిన కాలం గడిచాక మాన్కర్ తన నివాస స్థలాన్ని చేరుకోవటానికి మచ్చిందర్ పర్వతాన్ని విడిచాడు. బాంద్రా గ్రామం అతని ఊరు. అక్కడికి వెళ్లాలని తలచి పూణే నుండి దాదర్ వరకు రైలు బండిలో ప్రయాణం చేయాలని అనుకున్నాడు. పూణే స్టేషన్కు వెళ్లి టికెట్ తీసుకోవాలని కిటికీ వద్ద నిల్చున్నప్పుడు ఒక చమత్కారం జరిగింది. నడుము వరకు ఒక లంగోటిని చుట్టుకొని భుజంపై కంబలిని వేసుకున్న రైతు వేషంలో అపరిచితుడైన ఒక ప్రయాణికుణ్ణి అక్కడ చూచాడు. అతడు దాదరుకు టికెట్టును తీసుకొని వెనుకకు తిరిగి మాన్కర్ను చూచి అతని వద్దకు వచ్చాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారని బాలకరాంను అడిగాడు. దాదర్కు అని జవాబివ్వగా అతడు వెంటనే తన టికెట్టును బాలకరాంకు ఇస్తూ, మీరు దీనిని తీసుకోండి. నేను కూడా అక్కడికే బయలుదేరా. కానీ ఇక్కడ నాకు ఒక పెద్ద పని ఉంది. అది గుర్తుకు వచ్చింది. అందువలన నా ప్రయాణం ఆగిపోయింది అని చెప్పాడు. డబ్బు వెచ్చించి శ్రమపడినా టికెట్టు లభించటం కష్టం. అటువంటిది ఏ శ్రమ లేకుండా ప్రాప్తించినందుకు మాన్కర్కు పరమానందం కలిగింది. తరువాత టికెట్టు డబ్బు ఇవ్వటానికి జేబులో నుండి డబ్బు తీసి చూడగా ఆ వ్యక్తి గుంపులో కలిసిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియలేదు. అతనిని వెతకాలని బాలకరాం ప్రయత్నం చేశాడు. కానీ అదంతా నిష్ఫలమైపోయింది. ఇంతలో రైలు బండి వచ్చింది. పాదాలకు జోళ్లు లేవు. తలకొక పాతగుడ్డ చుట్టుకొని భుజం మీద కంబలి, నడుముకు లంగోటితో ఉన్న ఈ సోదరుడు ఎవరై ఉంటారు? టికెట్టు డబ్బు కాస్తా కూస్తా కాదు, అది అతని స్వంత డబ్బు. నన్ను రుణగ్రస్తుణ్ణి చేశాడు. ఇదేమిటో నాకు అర్థం కావటం లేదు. ఏమీ ఆశించని మనస్సు గల ఉదారుడు. పైకి రైతులా కనిపించిన ఆ వ్యక్తి ఎవరో తెలియక మాన్కర్కు చింత. ఆశ్చర్యంతో అతడు మళ్ళీ కలుస్తాడేమోనని రైలు బండి కదిలే వరకు తలుపు దగ్గర నిలబడ్డాడు. బండి కదిలాక ఇక అతడు కలుస్తాడన్న ఆశంతా పోయి రైలు తలుపుకు ఉన్న కమ్మిని పట్టుకొని బండిలోకి దూకాడు. పర్వతం పైన ప్రత్యక్ష దర్శనం. ఇక్కడ ఈ విచిత్ర ఘటన. విచిత్రమైన ఆ వేషాన్ని చూచి బాలారాం ఆలోచనలో పడ్డాడు. తరువాత సాయి పాదాలయందు దృఢమైన ప్రేమ, భక్తి శ్రద్ధలు ఉన్న ఈ సద్భక్తుడు షిరిడీలోనే కృతార్థుడయ్యాడు. సాయి పాదకమలాల ధూళియందు సాయి నామాన్ని ఆలపిస్తూ భక్త భ్రమరం
బాలకరాం షిరిడీలోనే ఉన్నాడు. అప్పుడప్పుడు బాబా అనుమతితో ముక్తారాంను వెంటబెట్టుకుని షిరిడీ విడిచి బయటికి వెళ్ళేవాడు. అయినా అతని కేంద్రస్థానం షిరిడీయే కనుక మరలా మరలా వస్తుండేవాడు. చివరికి పరమ పావనమైన షిరిడీలోనే పరమపదించాడు. పూర్వజన్మలలో పుణ్యమున్న వారు సాయి దృష్టిలో పడి సాయి చరణాలలో లీనమై మరణాన్ని నిర్భయంగా పొందుతారు. వారు ధన్యులు. తాత్యా సాహెబ్ నూల్కర్, భక్తశ్రేష్ఠుడైన మేఘా కూడా భజనలో తత్పరులై ఉండి చివరకు తమ ప్రాణాలను షిరిడీలో విడిచిన ధన్యులు. మేఘా మరణించినప్పుడు అతని ఉత్తరక్రియ గొప్పగా జరిగింది. ఆ భక్తునిపైని బాబా అభిమానాన్ని గమనించండి. మేఘా కృతార్థుడు. భక్తులంతా వెంటరాగా గ్రామస్తులు మేఘాను శ్మశానానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళినప్పుడు వారి వెంట బాబా కూడా వెళ్ళి మేఘాపై పుష్పాలను కురిపించారు. శవ సంస్కారమంతా జరిగాక మాయలో చిక్కుకున్న ఒక మానవుని వలె దుఃఖించి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. ప్రేమగా బాబా తమ చేతులతో శవాన్ని పూలతో కప్పి దీన స్వరంతో శోకించి వెనుకకు మరలి వచ్చారు. మానవులను ఉద్ధరించే సాధువులను అనేక మందిని చూశాం. కానీ సాయిబాబా యొక్క మహిమను నేనెంతని వర్ణించను? వ్యాఘ్రం వంటి క్రూర మృగం మానవుల వలె జ్ఞానం కలిగి ఉంటుందా? అది కూడా వారి చరణాలను ఆశ్రయించింది. అది అమోఘమైన బాబా యొక్క లీల. ఈ విషయంలోని ఒక రమ్యమైన కథను శ్రద్ధగా వినండి. సాయిబాబా యొక్క సమభావం, వారి సర్వవ్యాపకత్వం బోధపడుతాయి. షిరిడీలో ఒకసారి ఒక చమత్కారం జరిగింది. బాబా నిర్వాణానికి 7 రోజుల ముందు ఒక ఎద్దుల బండి వచ్చి మసీదు ద్వారం వద్ద నిలబడింది. దానిలో వెనుక ప్రక్క ఒక భయంకరమైన వ్యాఘ్రం. దాని మెడ గొలుసులతో గట్టిగా కట్టబడి ఉంది. దాని మొహం భయంకరంగా ఉంది. దానికి ఏదో బాధ. దాని తాలూకు వారు ఎన్నెన్నో చికిత్సలు చేయించి అలసిపోయారు. సత్పురుషుల దర్శనం మంచిదని వారికి అనిపించింది. ఆ పులిని ఆడించేవారు 3. ఆ పులి వారి జీవనాధారం. వారు ఊరూరా తిరుగుతూ పులిని ఆడిస్తూ బ్రతుకుతున్నవారు. షిరిడీ ప్రక్కగా తిరుగుతుండగా బాబా యొక్క లీలలు వారి చెవులలో పడ్డాయి. బాబా దర్శనం చేసుకుందాం, పులిని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నారు. బాబా చరణాలు కోరికలను తీర్చే చింతామణి. అష్టసిద్ధులు వారికి సాష్టాంగపడతాయి. నవనిధులు వారి పాదాల వద్ద దొర్లుతూ వారి పాద తీర్థాన్ని సేవిస్తాయి. కనుక వారి చరణాలపై శిరస్సు నుంచి పులి కోసం వారి అనుగ్రహాన్ని కోరుకుందాం. సత్పురుషుల ఆశీర్వచనం అందరికీ కళ్యాణప్రదం అని తలచి వారు పులిని ద్వారం వద్ద దింపి గట్టిగా గొలుసుతో పట్టుకొని ద్వారం వద్ద నుంచున్నారు. పులి అసలే భయంకరమైన క్రూర మృగం, పైగా రోగగ్రస్తత. అందువలన మరీ అస్వస్థగా ఉంది. అందరూ దానిని కుతూహలంగా చూస్తున్నారు. పులి పరిస్థితినంతా దాని తాలూకు వారు బాబాకు విన్నవించారు. బాబా అనుమతిని తీసుకుని ద్వారం వద్దకు వచ్చారు. పులి గొలుసును తెంపుకొని పారిపోకుండా బాగా గట్టిగా పట్టుకొని దానిని జాగ్రత్తగా సాయి ఎదుటికి తీసుకుని వచ్చారు. మెట్ల వద్దకు రాగానే తేజోరాశి అయిన సాయిని చూచి ఆ పులికి ఏమనిపించిందో కాని ఎంతో గౌరవంగా ముఖాన్ని క్రిందకు వంచింది. అదేమి చమత్కారమో! మెట్లెక్కుతున్న పులి బాబా పరస్పరం చూచుకున్నారు. పులి బాబాను ప్రేమగా చూచింది. అంతే, వెంటనే తోకను పైకి ఎత్తి ముమ్మారు భూమిని కొట్టి సాయి చరణాలయందు శరీరాన్ని వదిలి నిశ్చేష్టగా పడిపోయింది. భయంకరంగా ఒకసారి గట్టిగా అరచి తక్షణం అక్కడే మరణించింది. దానిని చూచిన వారంతా ఆశ్చర్యపోయారు. దాని యజమానులు దుఃఖపడ్డారు. కానీ తరువాత రోగగ్రస్తమైన మరణం సమీపించి ప్రాణి ముక్తి చెందిందని సంతోషపడ్డారు. సాధు సత్పురుషుల సమక్షంలో ప్రాణం పోవటం గొప్ప పుణ్యం. క్రిమి కీటకాలు కాని వ్యాఘ్రం కాని వాని పాపాలన్నీ పోతాయి. ఏదో పూర్వజన్మ రుణం తీర్చుకోవటానికి సాయి చరణాల వద్ద శరీరాన్ని వదిలి రుణం నుండి విముక్తి పొందింది. ఇది విధి యొక్క అఘటిత లీల.
సాయిబాబా చరణాల యందు శిరస్సు నుంచి మరణించిన ప్రాణి వెంటనే ఉద్ధరింపబడుతుంది. జీవితంలో సంపాదించుకోవలసినది ఇదే. ఎంతో గొప్ప భాగ్యముంటే తప్ప సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని వదలటం, ఉద్ధరింపబడటం సాధ్యమా? సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని విడవటం పరమ సుఖం. అక్కడ విషం త్రాగినా అది అమృతమే అవుతుంది. ఆ మరణం సుఖమే కాని దుఃఖం కాదు. కళ్ళ ముందు సత్పురుషుల చరణాలు ఉండగా మరణించిన ప్రాణులు ధన్యులు. వారి శరీరాలు కృష్ణార్పణమై వారికిక పునర్జన్మ ఉండదు. సత్పురుషుల కళ్ళ ఎదుట కలిగే మరణం మరణం కాదు, అది వైకుంఠ సుఖం. మృత్యులోకాన్ని జయించినట్లే దాంతో పునర్జన్మ దుఃఖం ఉండదు. సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని త్యజించిన వారికి పునరావృత్తి ఉండదు. సర్వ పాపాలు నశించి వారు ఉద్ధరింపబడతారు. సత్పురుషుల ఆపాద మస్తకం చూస్తూ శరీరాన్ని విడిచిన వారిది మరణమా? కాదు, అది వారి ఆత్మోద్ధరణ. పూర్వజన్మ గూర్చి ఆలోచిస్తే ఎవరో పుణ్యాత్ముడు విద్యాదర్పంతో మిడిసిపడుతూ ఎవరో ఒక హరిభక్తుని అవమానపరచి ఉండవచ్చు. ఆ భక్తుని శాపం వలన క్రూర మృగజన్మను పొంది ఉండవచ్చు. సత్పురుషుని చరణాల వద్ద శాప విమోచనం కలిగి ఉంటుంది. భక్తుల చర్యలు నిజంగా విచిత్రం. సాయి సందర్శన భాగ్యంలో శాప విమోచనమై, పాపాలు దగ్ధమై, బంధనాలు విడిపోయి, కష్టాలు తొలగిపోయి ఏ శ్రమ లేకుండానే ముక్తిని పొందాడు. సంపూర్ణ భాగ్యం లేకుండా సత్పురుషుల సమక్షంలో మరణమెలా సాధ్యం? త్రితాపాలు, త్రిపుటి త్రిగుణాలు నశించిపోయి పులి నిర్గుణ పరమాత్మలో లీనమైపోయింది. పూర్వజన్మ కర్మానుబంధం వలన క్రూరమైన మృగ శరీర సంబంధం విడిపోయింది. ఇనుప గొలుసుల బంధనం వదిలిపోయింది. ఇది పరమేశ్వరుని నిర్బంధం. సాధు సత్పురుషుల చరణాల కంటే వేరే ఎక్కడ ముక్తి ప్రాప్తిస్తుంది? పులికి ముక్తి లభించినందుకు దాని యజమానులు సంతసించారు. పులి వారి కుటుంబాలను పోషించేది. అది వారి జీవనానికి సాధనం. అందువలన పులి మరణించినందుకు వారు బాధపడ్డారు. వారు సాయి మహారాజును, ఇప్పుడు ఈ పులిని ఏం చేయాలి? దీనిని ఎలా పూడ్చిపెట్టాలి? దీనికి మీరు సద్గతిని కలిగించండి అని ప్రార్థించారు. మీరేం చింతించకండి, దాని మరణం ఇక్కడే ఉంది. గొప్ప పుణ్యం చేసుకోవటం వలన ఇక్కడ అత్యంత శాంతిని పొందింది. తకియా వెనుకున్న శివాలయం వద్దకు తీసుకుని వెళ్ళి నంది సమీపంలో దీనిని పూడ్చిపెట్టండి. అలా చేస్తే మీ నుండి బంధ విముక్తి, రుణ విముక్తి కలిగి దానికి సద్గతి కలుగుతుంది. గత జన్మలో బాకీ పడ్డ రుణాన్ని తీర్చుకోవటానికి ఈ రూపంలో జన్మించి ఇంతవరకు మీ బంధనంలో ఉంది అని సాయి మహారాజు చెప్పారు. అప్పుడు పులిని దాని యజమానులు లేవనెత్తి శివాలయం వద్దకు తీసుకుని వెళ్ళి నందికి వెనుక గోతిలో పూడ్చిపెట్టారు. ఎటువంటి విచిత్రమైన చమత్కారం! పులి వెంటనే ఎలా చచ్చిపోయింది? ఇంత మాత్రమే జరిగి ఉంటే ఈ విషయాన్ని మర్చిపోయేవారమే. కానీ దీనికి 7వ రోజునే బాబా శరీరాన్ని ధరణిపై విడవటం వలన ఈ విషయం మాటిమాటికి మనస్సులో మెదులుతుంటుంది. తర్వాతి అధ్యాయం ఇంతకంటే మధురమైనది. బాబా తమ గురువు యొక్క లీలలను వర్ణించారు. వారు గోఖలేబాయిని అనుగ్రహించి ఆమె కోరికను తీర్చారు. హేమాడ్ సాయినాథుని శరణుజొచ్చుతున్నాడు. గురువు ద్వారా బావిలో తలక్రిందులుగా వ్రేలాడదీయబడి బాబా గురువు అనుగ్రహాన్ని ఎలా సంపాదించారో శ్రవణం చేయండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో దర్శన మహిమ అను 31వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.